రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, పూర్తిగా నష్టం చేశారు. నేను 4వ ముఖ్యమంత్రి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా నాకు 24 గంటలు సాలడం లేదు తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు మీరు చూస్తే 3,890 కోట్ల రూపాయలతో హంద్రీ నీవా కాలువల విస్తరణ, కాలువల లైనింగ్ ఇవన్నీ మొదలుపెట్టాం. నేను ఒక టార్గెట్ పెట్టాను, ఈ నెల 15కు జీడిపల్లికి నీళ్లు రావాలి. అక్కడి నుంచి పిఏబిఆర్ కానీ అక్కడి నుంచి మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి కింది వరకు నీళ్లు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా 30వ తారీఖుకి దగ్గర కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి, మదనపల్లి వరకు నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ ఉండే నీళ్లు సముద్రంలోకి పోయే నీళ్లు, ఈ విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సముద్రంలోకి పోయే నీళ్లు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ పూర్తిగా వాడుకోగలిగితే రైతులకు మేలు జరుగుతుంది. అదే నా ఆలోచన. ఈరోజు నీళ్లన్నీ ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం ముందుగానే వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించాం. ఈరోజు మనకు పోలవరం పూర్తి అవుతా ఉంది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను గాని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే, తెలుగుదేశం అధికారంలో 2019లో గెలిచుంటే ఇప్పటికి పోలవరం జాతికి అంకితమయ్యేది. ఈరోజు రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక పెద్ద వరం. గోదావరిలో ఈరోజు నీళ్లు 2000 టీఎంసీ సముద్రంలోకి పోతున్నాయి. ఇది ఒక్కరోజు కాదు, 100 సంవత్సరాల చరిత్ర. సరాసరిన 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 200 టీఎంసీ నీళ్లు ఇటు ఆంధ్రప్రదేశ్ వాడుకోగలిగి, అవసరమైతే 100-200 టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడుకుంటే 2 రాష్ట్రాలు సుభిష్టం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ వాడేది వరద జలాలు, సముద్రంలోకి పోయే నీళ్లు, ఎవరు వాడని నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది. పైన తెలంగాణ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే ఎవరికి నష్టం లేదు. ఇది అందరికీ మంచిదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అటు తెలంగాణ బాగుండాలి, ఇటు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. నాకు ఇచ్చిన గౌరవం చరిత్రలో తిరిగి ఎవరికి ఇవ్వరు, ఎవరికి దక్కదు. మీరందరూ చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. ఎవరు కూడా ఇంత సుదీర్ఘ కాలంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా లేరు. విభజన జరిగిన తర్వాత మళ్ళీ 2వ ముఖ్యమంత్రిని. నా ఆలోచన ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలనేది నా సంకల్పం. అది చేస్తాం. 9 ఏళ్ల పరిపాలన. ఆ రోజు హైదరాబాద్ ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి తలమానికం. 70% ఆదాయం హైదరాబాద్ లో వస్తుంది. అదే సమయంలో దేశంలోని ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే అది ఆ రోజు మనం అభివృద్ధి చేసుకున్నాం, అది కొనసాగిస్తున్నారు.